మనం సామాన్యుడు ఎవరు కూడా ₹1,00,00,000 మీరు చెప్పిన ₹1,00,00,000 ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఎక్కడా కూడా మనకు దొరకదు. అవును, రావు. ఎందుకంటే అక్కడ మినిమం స్టార్టింగ్ రేంజే అరౌండ్ 2,400 2,500 ఎస్ఎఫ్టీ ఉంటుంది అనమాట. ఓకే. ఆ ఎస్ఎఫ్టీ ఉండటం వల్ల ప్లస్ ఇంత హై రేంజ్లో కట్టడం వల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి పెరుగుతుంది. అవును. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో బిల్డర్ కూడా హై ప్రైస్ పెడతారు. మినిమం 15,000 అలా ఉంటుంది. 12,000 10,000 లోపలైతే ఉండవు. ఓకే. 12,000 నుంచి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఉండటం వాళ్ళకి ప్రైసింగ్ ఆ విధంగా పెడతారు. ఇక మీరు మనం ఆలోచిస్తున్నది సామాన్య మానవుడి గురించి, మనం ఆలోచిస్తున్నది ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా కట్టడం బట్టి మనకి ఫ్లాట్తో పాటు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అని ఉంటుంది. ఓకే. ఈ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మామూలుగా ఒక 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో అయితే ఆ ఒక 50 యార్డ్స్ దాకా మనకు వస్తుంది, 50 గజాలు. ఓకే. ఇలాంటి వాటిల్లో 20-22 వస్తాయి. ఎందుకంటే హైరేజ్ కట్టారు కదా, అంతకంటే రాదు. అర్థమైందా? సో ఒక 20-22 గజాలు మాత్రమే మనకి ఈ హైరేజ్ బిల్డింగ్లో ఒక 1000 ఎస్ఎఫ్టీకి వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి హైరేజ్ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ బిల్డింగ్ అయినా సరే ఇవాల్టి ఎంత చక్కటి అంటే నైపుణ్యంతోటి బాగా కట్టినా, ఎంత క్వాలిటీతో కట్టినా దాని లైఫ్ ఎంత ఉంటుంది? బిల్డింగ్ లైఫ్ మ్యాక్సిమం 60 to 75 years. ఓకే.